రాజన్న ఆలయంలో ప్రసాదం తయారీలో వాడే వస్తువులు చోరీ అయ్యాయని అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. అవకతవకలు జరిగాయని కొద్ది రోజుల క్రితమే కమిటీ నిర్ధారించింది. నువ్వులు, మినపపప్పు, జీలకర్ర, కాజు, కిస్మిస్, యాలకులు, టీ పొడి, బఠానీలు, జాజికాయ, పచ్చకర్పూరం, అలసిందకాయ, ఉలువలు, పల్లీలు, దొడ్డు శనగలు మాయమైనట్లుగా కమిటీ తేల్చింది. మొత్తం 14 రకాల సామాన్లు తక్కువ పడ్డట్లుగా నివేదిక ఇచ్చింది. సెంట్రల్ గోదాం సూపరింటెండెంట్ గా ఉన్న వెంకట ప్రసాద్ రాజుపై ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట నుంచి ట్రాన్స్ఫర్ పై వచ్చిన ప్రసాద్ రాజుకు ఓ బడా రాజకీయ నేత అండదండలున్నాయట. అయితే ప్రసాద్ రాజుపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలకు అధికారులు వెనకాడుతున్నారు. రాజన్న సన్నిధిలో ఇంటి దొంగ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి ప్రసాద్ రాజుపై విచారణ జరిపి 15 రోజులైనా ఆలయ ఈవో రమాదేవి నివేదికను బయటపెట్టలేదు. కొసమెరుపు ఏంటంటే వార్త టెలికాస్ట్ చేసినందుకు బిగ్ టీవీకి కోర్టు నుంచి సదరు ఉద్యోగి నోటీసులు పంపించారు. రాజన్న సొమ్ముకు భద్రత లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగితో పాటు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్న ఆలయ ఈవో పైన చర్యలకు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, రాజన్న ఆలయంలో ప్రసాదానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా చోరీకి గురవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వెంకట్ ప్రసాద్ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బిగ్ టీవీ కథనం ప్రసారం చేసినందుకు గాను అక్కడ సదరు ఉద్యోగి ఫిర్యాదు చేసినట్లుగా కూడా కోర్టు నుంచి నోటీసులు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయం లోపల ఇటు అనుబంధ ఆలయము, తర్వాత రాజన్న ఆలయం యొక్క గిడ్డంగులు ఏవైతే ఉంటాయో దానికి భద్రతాధికారిగా ఉన్నటువంటి వెంకట ప్రసాద్ రాజు యొక్క వ్యవహారము, ఇటు ఆలయాన్ని రక్షించాల్సినటువంటి అధికారే ఆలయం లోపల వస్తువులను దొంగిలించి భక్షిస్తున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా ఇటు యాదగిరిగుట్ట నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత కూడా మొదటి నుంచి కూడా వెంకట ప్రసాద్ రాజు తీరు వివాదాస్పదంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా రోజుల నుంచి కూడా గోప్యంగా ఆలయం లోపల ఉన్నటువంటి ప్రసాదాలకు వినియోగించి గిడ్డంగిలకు ఇటు అధికారిగా ఉన్నటువంటి వెంకట ప్రసాద్ రాజు ఆలయం లోపల నుంచి ప్రసాది తయారు లోపల వాడేటువంటి వస్తువులను ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దొంగిలించి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇతని పైన నిఘా పెట్టినటువంటి అక్కడనే ఆలయం లోపల ఉన్నటువంటి కొంతమంది అధికారులు అతడు కారు లోపల ఈ ప్రసాదాల తయారీకి ఉపయోగించేటువంటి వస్తువులను దాదాపుగా 16 రకాల వస్తువులను అక్కంచెల్లి ఆలయం నుంచి దొంగిలించి కారులో తీసుకువెళ్లేటువంటి సమయం లోపల ఒక వీడియో తీసి సోషల్ మీడియా లోపల పెట్టడం జరిగింది. ఆ సోషల్ మీడియా లోపల వైరల్ అయినటువంటి దాన్ని ఆధారంగా మన బిగ్ టీవీ లోపల కూడా వెంకట ప్రసాద్ రాజు యొక్క లీలలను ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 20 రోజుల క్రితం ప్రసారం చేసినటువంటి వార్తా కథనంతో తన పరువుకు భంగం కలిగింది అని చెప్పి ఇటు మన బిగ్ టీవీ ఆఫీసు కూడా నోటీసులు పంపించారు. కానీ ఇంత తతంగం జరిచినా కానీ దీనిపైన హిందూ సంఘాలు, తర్వాత రాజన్న ఆలయం యొక్క భక్తులు మండిపడుతున్నా కానీ ఆ సదరు ఉద్యోగిపై విచారణకు ఆదేశించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నాన్సుంటు ధోరణి చేస్తున్నటువంటి ప్రచారం కనబడుతున్నది. ముఖ్యంగా ఆ ఆలయ అధికారికి ఆలయం లోపల పనిచేసేటువంటి ఈవో, తర్వాత ఒక రాజకీయ నాయకుని యొక్క అండదండలు ఉండడం వల్లనే అతడు రెచ్చిపోయి ఇటు ఎవరైతే ఆ వార్తా కథనాలు ప్రసారం చేసిన వారందరికీ కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి. తాజాగా నివేదికను చాలా రోజుల నుంచి కూడా అందులోపల దొంగిలించిన వాటి ఏదైతే 16 రకాల వస్తువులను దొంగిలించిన మాట వాస్తవమే. ఎందుకంటే నివేదిక లోపల కూడా తక్కువ వచ్చినటువంటి పరిస్థితి. రోజువారీగా తీసుకున్నట్లయితే ఆ రోజు ఎక్కువ మొత్తం లోపల వెళ్ళడంతో ఆ నివేదిక 16 రకాల వస్తువులు
మాయమైనట్టుగా కూడా నివేదిక వచ్చినా కానీ ఆ నివేదిక బట్టబయలు చేయడం లోపల ఇటు ఈవో అశ్రద్ధ కనపరిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అధికారిని రక్షించాలని చూసినటువంటి ఈవో కూడా ఇక్కడ తప్పు చేసినట్టు దాని కిందనే పరిగణించాలని చెప్పి రాజన్న భక్తులు పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ ఆలయం లోపల పనిచేసేటువంటి అధికారులే ఇప్పుడు ఆ నివేదికను బయటకు సోషల్ మీడియా లోపల పెట్టడంతో ఆ నివేదిక లోపల 16 రకాలైనటువంటి వస్తువులు నిజంగా దొంగతనంకు గురైనట్టు, తర్వాత ఆ 16 రకాల వస్తువులు చాలా తక్కువ మోతాదు లోపల వచ్చినట్టు అయితే ఆ నివేదిక పట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ నివేదిక అంటే వార్తా ప్రసారాలు వచ్చిన తర్వాత మరి సదరు ఉద్యోగి నిజంగా తరలించాడా, అక్కడి నుంచి తీసుకువెళ్ళాడా అనేటువంటి కోణం లోపల ఎంక్వైరీ చేయాలి. దానిపైన విచారణకు ఆదేశించారు. కానీ విచారణ పరంగా వచ్చినటువంటి నివేదిక పరంగా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఇటు ఆలయ ఈవో పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత చాలా రోజుల నుంచి కూడా అక్కడ యాదగిరిగుట్ట లోపల పనిచేసినప్పుడు, ఇంతకుముందు భద్రాచలం లోపల పనిచేసినప్పుడు కూడా ఇదే విధంగా వెంకటప్రసాద్ రాజు వివాదాస్పదగానే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ 2024 అక్టోబర్ లోపల ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గోప్యంగా పనిచేయడము, తర్వాత గోప్యంగా వస్తువులు తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులే ఆ కారులో తరలించేటప్పుడు అతని యొక్క వీడియోను తీసి బయట పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల దాని ఆధారంగానే అన్ని టీవీ ఛానళ్లతో పాటుగా మన బిగ్ టీవీ కూడా ఆ వార్తను ప్రసారం చేసినటువంటి నేపథ్యం లోపల దీనిపైన ఇటు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు అతనికి అండగా నిలవడంతోనే అతడు రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికైతే ఇన్ని రోజులు అతనికి అండదండగా ఉండి ఆ నివేదిక బట్టబయలు కాకుండా జాగ్రత్త వహించినటువంటి అధికారులు ఇప్పుడు ఆ నివేదిక 16 రకాలైనటువంటి వస్తువులు అందులో వాడేటువంటి ప్రసాదాల తయారులో వాడేటువంటి కాజు, బాదం, కిస్మిస్, మినపప్పు ఇలా వంట సామాగ్రికి సంబంధించినటువంటి వస్తువులు నిజంగానే 16 రకాలైనటువంటి వస్తువులు దొంగిలించినట్టుగా అయితే తక్కువ మోతాదు లోపల వచ్చినట్టుగా అయితే అక్కడ నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా అతని పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మొదటి నుంచి కూడా అతనికి అండదండగా ఆలయం యొక్క ఈవో, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండదండలుగా నిలుస్తున్నారని చెప్పి ఇటు రాజన్న భక్తులు, తర్వాత అక్కడ ఉండేటువంటి హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వెంకటప్రసాద్ రాజు పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, యాదగిరిగుట్ట నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు వెంకట్ ప్రసాద్. సో అక్కడ గతంలో వర్క్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఎటువంటి ఆరోపణలు వినిపించాయా? అక్కడ సిబ్బంది ఏమంటున్నారు? అలాగే ఇప్పుడు భక్తులు కూడా ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ చేస్తున్నారు? ఆలయ ఈవో ఎందుకని చర్యలకు వెనకాడుతున్నారు? రాజకీయంగా ఎవరి అండదండలు ఉన్నాయి వెంకట ప్రసాద్కి అన్న మాట వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా వెంకటప్రసాద్ రాజుకు రాజకీయ పలుకుబడితోనే అతడు ఎక్కడ పనిచేసినా కానీ తన మాటే నెగ్గాలని చెప్పి చూస్తాడని చెప్పి అయితే మనకు తెలుస్తున్నది. ఆ వెంకటప్రసాద్ రాజు ఎక్కడ పనిచేసినా కానీ అతడు అవినీతికి పాల్పడడం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను మచ్చగా చేసుకోవడం, వారి యొక్క అండదండలు, తర్వాత తనకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి ఈవోకు సన్నిహితంగా మెదలడము, ఆ ఈవో కూడా మొత్తం తన గ్రిప్ లోకి వచ్చేలాగా చేసుకోవడం, ఇదంతా కూడా వెంకటప్రసాద్ యొక్క లీలలుగానే చెప్పుకోవచ్చు. ఎక్కడ పనిచేసినా కానీ ఇదే విధంగా వివాదాస్పదుడుగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి లోపల ఆలయ అధికారులు, రాజకీయ నాయకుల పలుకుబడి తనకు ఉందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా కూడా ఇక్కడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయములు వేములవాడ రాజన్న ఆలయం లోపల అంటే ఇక్కడ బద్దిపోషం అనుబంధ ఆలయం ఏదైతే ఉందో బద్దిపోషం ఆలయానికి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. ఆ ఆలయం సూపరింటెండెంట్ గా పనిచేస్తూనే ఇక్కడ ఏదైతే గిడ్డంగులు ఉంటాయో ఆ భద్రపరిచేటువంటి వాటికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించేటువంటి వాటికి ఇన్ఛార్జ్ గా ఉంటాడు జరుగుతుంది. అక్కడ నిజంగా ఆ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఏం చేయాలంటే అక్కడ ప్రసాదాల నాణ్యత ఉందా, లేకపోతే ప్రసాదాల తయారీకి ఎంత వినియోగం ఉపయోగిస్తున్నారు అనేటువంటిది అవన్నీ కూడా ఇతని చేతి లోపల ఉంటాయి. కానీ ఇతడు మాత్రం తన చేతి వాటం చూపెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే తనను ఏది చేసినా కానీ ఏం కాదు అనేటువంటి ఒక నమ్మకంతోనే ఇక్కడ రాజన్న ఆలయం నుంచి ఏదైతే ఈ ప్రసాదాల తయారీకి ఉపయోగించేటువంటి వాటిని కారులో తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా సార్లు కూడా ఇలా చేశాడని చెప్పి అనుకున్నా కానీ ఎలాంటి ప్రూఫ్ లేకపోవడంతో అతని పైన నిఘా పెట్టడం జరిగింది. అతను తన అటెండర్ ఎవరైతే ఉన్నారో అటెండర్ ద్వారా బాక్సుల లోపల కారులో పెట్టి తరలించేటువంటి సమయం లోపల గోప్యంగా వీడియోలు కూడా తీయడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత అన్ని ఛానళ్లతో పాటుగా బిగ్ టీవీ కూడా ఆ వీడియోల ఆధారంగానే ప్రసారం చేసినటువంటి పరిస్థితి.
ఇటు తన పైన ఇటు ప్రసారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి వెంకట ప్రసాద్ రాజు ఇక్కడ మొత్తం కూడా తన గ్రిప్ లోకి రావాలి, తను ఏది చేసినా కానీ చెల్లుబాటు కావాలని చెప్పి బెదిరింపేటువంటి ధోరణితో ఇటు నోటీసులు కూడా పంపడం జరిగింది. అక్కడ పనిచేసేటువంటి మన స్టింగర్లతో పాటుగా మన కార్యాలయానికి, తర్వాత ఎవరైతే వార్తా ప్రసారం చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపి భయపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీని వెనుక నివేదిక ఎందుకు బయటకు రాలేదు అనేటువంటి అనుమానాలు తలెత్తినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు నివేదిక 16 వస్తువులను దొంగిలించినట్టుగా 16 వస్తువులు తక్కువ మోతాదు లోపల వచ్చినట్టుగా ఒక నివేదిక బయటకు రావడంతో సదరు ఉద్యోగి ఖచ్చితంగా ఈ వస్తువులను తీసుకుపోయాడు అని చెప్పి అయితే నమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కావున ఇప్పటికైనా ఆ అధికారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ఇటు రాజన్న భక్తులు, ఆలయ అధికారులతో పాటుగా అక్కడ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక. రైట్ శ్రీనివాస్, అసలు వార్తా ఛానల్స్ కి పంపిన నోటీసుల్లో ఏమన్నీ అంశాలు మెన్షన్ చేశారు, అలాగే ఇప్పుడు నివేదిక కూడా బయటపడింది కాబట్టి ఎటువంటి సమాధానం చెప్తారు మరి ఆలయం నుంచి? నివేదిక వాస్తవానికి కమిటీ ద్వారా నివేదిక అక్కడ ఏం జరిగిందో అనేటువంటిది 3 మెన్ కమిటీ ద్వారా ఒక కమిటీని నియమించి నివేదికను అందజేయాలని చెప్పి ఆలయ ఈవో కోరడం కూడా జరిగింది. నివేదిక 2 రోజుల లోపల వచ్చినా కానీ దాదాపుగా ఇప్పుడు 20 రోజుల నుంచి కూడా ఆ వచ్చినటువంటి నివేదికను బయటకు రానియకపోవడం, గోప్యంగా ఉంచడం వెనుక పలు అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సదరు ఉద్యోగికి నిజంగా ఆలయ ఈవో అండదండాలు ఉన్నాయా, లేకపోతే రాజకీయ పలుకుబడితోనే నివేదిక బయటకు రాకుండా చూసుకున్నాడా అనేటువంటిది అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఆ వార్తను ప్రసారం చేశారో వార్త ప్రసారం చేసిన తర్వాత అది తప్పుడు వార్త, అందులోపల ఉన్నటువంటి వస్తువులు ఆలయం సంబంధించినటువంటి వస్తువులు తాను తీసుకువెళ్ళలేదు. అక్కడ ఏదైతే ఎంక్వైరీ జరిగినటువంటి నేపథ్యం లోపల 2-3 రోజుల కోసం తాను రావడం జరిగింది. తన బట్టలు అందులోపల సదిరేటువంటి సమయం లోపలనే వీడియోలు తీశారు అని చెప్పి అయితే అతడు బుకాయించినటువంటి పరిస్థితి. బట్టలు తీసుకువెళ్ళాలంటే బ్యాగ్ లో తీసుకెళ్తారు, సూట్ కేసులో తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ వస్తువులను తీసుకువెళ్తున్నట్టే అక్కడ వీడియో లోపల కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్లు తీసుకువెళ్ళేటువంటి డబ్బాలు లోపల తరలిస్తూ ఆ కార్ లోపల పెట్టేటువంటి వీడియోలో బట్టబయలైనటువంటి అది సరైనటువంటి ప్రూఫ్లు దొరికినా కానీ ఇప్పటి వరకు నివేదిక బయటకు రాలేదు. ఇప్పుడు నివేదిక సోషల్ మీడియా లోపల వైరల్ అవడంతో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక. థాంక్యూ శ్రీనివాస్.